ఇంతవరకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో నిజమైన పవర్ఫుల్ వ్యక్తులు ఎందుకు ప్రజల ముందుకు రావడానికి ఇష్టపడరో? కొంతమంది ఏ దేశమైనా గవర్నమెంట్ని కూలగొట్టగల శక్తిని కలిగి ఉంటారు, కానీ ఆ శక్తిని జనాల నుండి ఎందుకు దాచిపెడతారు? ఈ ప్రపంచంలో అందరూ తమ సత్తాను ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నప్పటికీ వీరు ఎందుకు తమ శక్తిని బయటకు దాచిపెడతారు? వాస్తవంగా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో అంతగా మనకు శత్రువులు తయారవుతారు. మీరు ఎవరి పనిని నాశనం చేయకున్నా వారు మీ పేరును మాత్రం చెడగొట్టాలని చూస్తారు. మన చుట్టూ ఉన్న ప్రజలు పర్ఫెక్షన్ని మెచ్చుకుంటారు, కానీ పూర్తి స్కిల్ఫుల్ వ్యక్తి అంటే వారికి అసూయగా ఉంటుంది. అందుకే రాబర్ట్ గ్రీన్ అంటారు, మీ గురించి మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ జనాల్లో రావద్దు. ఇది మనం చరిత్రలోని ఓ ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఇది రోమ్కు చెందిన మహానాయకుడు, శక్తివంతమైన సైనికాధిపతి జూలియస్ సీజర్ కథ. సీజర్ తన అద్భుతమైన సైనిక నైపుణ్యం, నాయకత్వాన్ని ఉపయోగించి గొప్ప పేరు సంపాదించాడు. ఆయన పేరు రోమ్ ప్రజలకు అధికారానికి ప్రతీకగా మారింది. కాని ఆయన పర్ఫెక్షన్, పవర్ఫుల్ గర్జన చివరికి ఆయన పతనానికి కారణమైంది. సీజర్ తన శత్రువులను ఓడించి రోమ్లో అధికారం సంపాదించిన తరువాత ఆయన డిక్టేటర్లా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆయన శక్తి అంతగా పెరిగిపోయింది, జనాలు ఆయనను దేవుడిలా చూడటం ప్రారంభించారు. కాని రోమ్లోని రాజకీయ నాయకులకు ఆయన ఈ పర్ఫెక్షన్, పెరుగుతున్న శక్తిని చూసి జీర్ణించుకోలేకపోయారు. అలాంటివారు ఓర్చుకోలేకపోయారు, భయపడ్డారు. సీజర్ మా అధికారాన్ని లాక్కుంటాడనే భయం వారికి కలిగింది. ఈ భయమే కుట్రకు దారితీసింది. క్రీస్తుపూర్వం 44వ సంవత్సరంలో సీజర్ను ఒక రాజకీయ సమావేశానికి ఆహ్వానించి అక్కడే ఆయన స్నేహితులు, సహచరులు ఆయన్ని హత్య చేశారు. ఈ దాడి ఈడ్స్ ఆఫ్ మార్చ్ అనే పేరుతో చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంఘటన మనకు చెప్పే గాఢమైన బోధ ఏమిటంటే, మీరు అతి శక్తివంతంగా, అతి విజయవంతంగా కనబడితే జనాలు నిన్ను అన్టచబుల్గా భావిస్తారు. ఈ భావన వారిలో అసూయను, ద్వేషాన్ని పెంచుతుంది. ఒకవేళ సీజర్ తన గురించి కొంత వినయంగా ప్రవర్తించి ఉంటే, తను ఓ సాధారణ నాయకుడిగా ప్రజలకు చూపించి ఉంటే ఈ కుట్ర జరగకుండా ఉండేదేమో. మనం పర్ఫెక్ట్గా ఉన్నామనిపిస్తే మన చుట్టూ ఉన్నవారు మనను ద్వేషిస్తారు. మీరు మీ లోపాలను దాచిపెడితే జనాలు మీపై కక్ష పెంచుకుంటారు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, వీరు కూడా తమ ఇంటెలిజెన్స్ను కాస్త దాచిపెడతారు. ఏదో ఒక సందర్భంలో తమ ఇంకేపబిలిటీని చూపించి జనాలతో కనెక్ట్ అవుతారు. ఒక విషయం ఊహించుకోండి, మీరు ఓ కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మీకు ఒక కష్టమైన ప్రాజెక్ట్ అప్పగించారు, మీరు దాన్ని సఫలంగా పూర్తి చేశారు. కానీ మీ కొలీగ్స్ మీ విజయాన్ని చూసి అసూయపడతారు. వాళ్లు మీ పొరపాట్ల కోసం ఎదురుచూస్తారు. మీరు చిన్న తప్పు చేసినా జనాలు దాన్ని సంచలనంగా మార్చేస్తారు. కానీ మీరు మీ విజయాన్ని సాధించినప్పుడు, మీరు ఎదుర్కొన్న సమస్యలను కూడా పంచుకుంటే, నేను మధ్యలో ఇబ్బంది పడ్డా, నా టీం సహాయపడింది అని చెప్పినట్లయితే జనాలు మీ విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. మీపై వారికున్న గౌరవం పెరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే, మనం 100% పర్ఫెక్ట్గా కనిపించాల్సిన అవసరం లేదు. కొంతమంది మనలో కూడా లోపాలున్నాయని భావిస్తే వారికున్న అసూయ తగ్గిపోతుంది, మన శ్రమను గౌరవిస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.